వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీరాజు ఫైర్. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కీలక వ్యాఖ్య. దేవాలయ చైర్మన్లను సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే అనంతరం భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చ. మురికినీటి సరఫరాపై మహిళల ఆందోళన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్. మలికిపురం మండలంలోని కేశనపల్లి పడమటిపాలెం తూర్పుపాలెం శంకరగుప్తం మరియు కరవాక సముద్ర తీర గ్రామాల్లో భారీగా ఎండిపోయిన కొబ్బరి తోటలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక రైతులతో కలిసి నష్టపోయిన తోటలను దగ్గర నుంచి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ వందలాది ఎకరాల్లో లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోవడం తీవ్రంగా బాధ కలిగించిందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విపత్తుల నిర్వహణ సంస్థతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే శాసన మండలిలో కూడా ఈ అంశంపై ప్రస్తావించి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏదైతే కొబ్బరి తోటలు ఉన్నాయో తోటలను ఆక్రమించడం, ఈ విధమైన పరిస్థితి 96 తుఫాను వచ్చినప్పుడు కోనసీమ అంతా దెబ్బతింది. కానీ మళ్ళా నేచర్ని దానికదే బాగు చేసుకునే పరిస్థితుల్లో అవన్నీ బాగైనవి తప్ప ఈ ప్రాంతం బాగోవడానికి అవకాశం లేదు. దీనికి శాశ్వత పరిష్కారానికి కనుగొనకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా ఆందోళనకరంగా కొన్ని రాబోయేటువంటి రోజుల్లో మేమేమివ్వాలి, మేము ఆత్మహత్యలు చేసుకోవాలా, అలాంటి ఆలోచనలకి రైతాంగం రావడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని నివారించే ప్రయత్నాలు త్వరలో మేము కనుగొంటాం. శంకరగుప్తం మేజర్ డ్రైన్ మూలంగా వచ్చేటువంటి పోటు మూలంగా ఈ ప్రాంతంలో కేశనపల్లి ఒక 7-8 గ్రామాలు పూర్తిగా డిజాస్టర్లో ఉన్నాయి. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, పూర్తిగా బిల్డింగులు ఎప్పటికైనా సరే తుప్పుబట్టి ఏమైపోతాయి, మేము ఇక్కడ ఎంతకాలం ఉండగలం అనే మనోవేదన గురై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితులు వర్ణనకి అతీతంగా ఉన్నాయి, వర్ణనాతీతం వాళ్ళ సమస్యలు. దీన్ని పరిష్కరించాలి. ఈ పరిష్కారం కోసం మనసుతో వెతికి మార్గాన్ని కనిపెట్టే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఆ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాట్లాడి దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం, ఇవన్నీ కంటే అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది ఒక అంశం. అది కూడా 23వ తేదీన ఎమ్మెల్యే గారు ప్రస్తావిస్తారని తెలిసింది. దాంతోపాటు నేను కూడా కౌన్సిల్లో ప్రస్తావించడం, పరిష్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నాకు అనిపిస్తుంది. దాని దృష్ట్యా ఆ వైపుకి అడుగులేస్తూ దీనికి నిధులు సేకరించేటువంటి గట్టి ప్రయత్నం చేయడం కోసం మేము ఈవేళ రావడం జరిగింది. రైతులతో సమావేశం జరిగింది. రైతులు వారి గోడిని వెలబుచ్చుకున్నారు.
అన్ని విషయాలు హృదయానికి హత్తుకునే విధంగా వాళ్ళ బాధను చెప్పారు. వాటికి పరిష్కరించేటువంటి ప్రణాళికని మేము రూపుదిద్దుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా గవర్నమెంటు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునే విధంగా పారిశ్రామికీకరణ అనే ఆలోచనతో 11 లక్షల కోట్ల రూపాయలతో అనేక రకాల పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దానికి వచ్చినటువంటి ఇన్కమ్ జనరేషన్తో అటు నిరుద్యోగ సమస్య, ఇటు ప్రజలకి సంక్షేమం, ఈ రెండింటినీ కలిపి ఆంధ్రప్రదేశ్ సమగ్రమైనటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్ళాలని గట్టి ప్రయత్నాలు, గట్టి ప్రణాళిక, స్పష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని గమనించినటువంటి ప్రతిపక్షం వైసీపీ కొన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. గతంలో వాళ్ళు అవినీతికరమైన పరిస్థితి పరిపాలనకి తెరదించి ఈవేళ సమగ్రమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళాలనే గట్టి ప్రయత్నాన్ని చూసి సహించలేనటువంటి ఆలోచనతో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మశక్యంగానేటువంటి ఆలోచనలు. ఈవేళ ప్రైవేటు ఎంబీబీఎస్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అనే ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితులకు అనుగుణంగా కాలేజీలు నిలబడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది కూటమి యొక్క లక్ష్యం. ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ప్రధానమైనటువంటి అంశం, సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశం. ఈ రెండు కళ్ళతో అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చూస్తూ ప్రభుత్వం ప్రగతి పదంలో వెళ్లే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారిశ్రామికీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఏమైనా ప్రత్యేక స్కీమ్లు ఉన్నాయి? పారిశ్రామికీకరణలో మనకున్నటువంటి పంటలను ఆధారంగా అనేక రకాల పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అడుగులు వేసే ప్రయత్నం కూటమిలో జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ఎంపీ హరీష్ మధుర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. యువకులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆయన కోరారు. అలాగే పాఠశాలలోని క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అన్ని వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల యోగా పోటీలలో ప్రథమ స్థానం సాధించిన యోగి అనే విద్యార్థికి ఎంపీడీఓ కె సత్యనారాయణ సమకూర్చిన సైకిల్ను ఎమ్మెల్యే మరియు ఎంపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, జెడ్పీటీసీ సభ్యులు తొమ్మిటి శామ్యుల్, సాగర్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా మన తాతగా మండల జడ్పీ హై స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీల సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మధుర్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వేదిక పైన ఈ తాల్రా మండలంలో ఈ స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇచ్చి మన ఈ హై స్కూల్ నుంచి మరి మంచి అంటే ఇక్కడ
ఈ మండలంలో స్పోర్ట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు నాయకులందరూ. మన పీఈటీలు కూడా బ్రహ్మాండంగా చేసి రాష్ట్ర స్థాయి దాకా చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన ప్రాంగణం ఇది. మరి ఈ స్కూల్కి మనం గ్రౌండ్ పెండింగ్ ఉంది నీట్గా. వీళ్ళు స్పోర్ట్స్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ అన్ని కూడా గతం నుంచి అడుగుతున్నారు. ఇంకా మనకి సరైన ఫండ్స్ రాకపోవడం చేయలేకపోయినా కానీ తొందరలో ఈ స్కూల్కి మంచి ప్లే గ్రౌండ్ మనం అన్ని రకాలుగా అన్ని కోర్టులు ఉండేలా చేయాలి. ఎందుకంటే ఇక్కడ క్రీడల్లో మంచి ప్రతిభ చూపించే విద్యార్థులు ఉన్నారు, చాలా మంది మంచి స్టామినా. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ క్షేత్రీయులు ఎక్కువ, వాళ్ళకి మంచి స్టామినా ఉంటుంది కాబట్టి అన్ని స్పోర్ట్స్లో కూడా మంచి ఫస్ట్ వస్తారు వాళ్ళు. అదేవిధంగా ఈ మండల స్థాయిలో ప్రధానంగా ఈ స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే మండలం ఇది. మనం ఉన్న 4 మండలాల్లో ఈ మండలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. దాన్ని ప్రోత్సహించే నాయకులు కూడా ఉన్నారు. అదేవిధంగా స్కూల్స్లో ఈ స్కూల్ కూడా చాలా పెద్ద స్కూల్. దీనికి ఇప్పుడే మన రూమ్స్ కూడా ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4 రూమ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి ఈ గ్రౌండ్ కూడా చేసి ఏదైతే క్రీడలు ఉన్నాయి క్రీడలనే మరి ఇది కూడా ఒక మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి దీన్ని కూడా మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యం ఉందో దాని మీద ఈ క్రీడా రంగంలో కూడా మన రాష్ట్రం ముందుండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయం కాబట్టి తప్పనిసరిగా మనం కూడా దీన్ని ప్రోత్సహించి వాళ్ళు ఉన్న క్రీడలను బయటకు తీసి వాళ్ళని రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లేలా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ వర్షంలో కూడా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అందరికీ నమస్కారం. అనపర్తి మండలం రామవరంలోని వేంద్ర వేణుగోపాలస్వామి టెంపుల్ చైర్మన్ గా ఆచంట రామచంద్రరావు, బిక్కవలు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ గా ముప్పిర వెంకటరమణమూర్తి, పందలపాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గా కర్రి శ్రీను మరియు రంగంపేట సత్రం డైరెక్టర్ గా కడవల దుర్గారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్లు రామవరంలోని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు దేవాలయాల అభివృద్ధి మరియు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ 17న యాత్రీ సేవా దివాస్ 2025ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని విమానాశ్రయాల్లో ఒకేసారి జరుగుతుందని విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ తెలిపారు. విమానయానం చేసే ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించాలని ఏఏఐ నిబద్ధతకు ఈ దినోత్సవం ఒక ప్రతీక అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ దినోత్సవం ద్వారా ఆ ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు సంతృప్తి ప్రాముఖ్యతను తిరిగి నొక్కి చెప్పడమే ప్రధాన ఉద్దేశమని శ్రీకాంత్ తెలిపారు. భారతీయ విమానాశ్రయాలను మరింత కలుపుకుని స్థిరమైన మరియు ప్రయాణికులకు అనుకూల వాతావరణంగా తీర్చిదిద్దడమే ఈ వేడుకల ముఖ్య లక్ష్యమని ఆయన వివరించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ 17, 2025 అంటే రేపు యాత్రీ సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాటిల్లో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్,
ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ and free health checkup to passengers and free eye checkup outside the terminal building for other people. ఇవి కాకుండా 10th నుంచి 12th క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం, వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి. అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం, భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తోంది. మనము ప్రయాణికులకి ఇచ్చే ప్రాముఖ్యత, వారికి ఇచ్చే భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం రేపు రాజమండ్రి విమానాశ్రయంలో నిర్వహిస్తున్నాం. ఏపీవీఓఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలోని డిఆర్డీఏపీడీ కార్యాలయం ముందు వీఓఏలు ఆందోళన చేపట్టారు. 3 ఏళ్ల కాల పరిమితి జీవోను రద్దు చేయాలని, అలాగే బకాయి ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వీఓఏలను కార్యాలయంలోకి రాకుండా గేట్లకు తాళాలు వేయడంపై సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షంలో కూడా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మహిళా ఉద్యోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ అన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు గంగాభవాని, కార్యదర్శి ఈశ్వరిబాయ్ మరియు సిఐటియు నాయకులు మాట్లాడుతూ అధికారులు వీఓఏలను శత్రువులుగా చూడడం మానుకుని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు. మెప్మాలో కాలపరిమితిని రద్దు చేసినట్లే యానిమేటర్ల కాలపరిమితిని కూడా రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. మనం రికవరీ చేయగలం, మనం ఇప్పించగలం, మనం కూర్చోబెట్టగలం, ఏదైనా మనం చేయగలం. కాబట్టి అన్ని పనులు ఒప్పులు వచ్చేస్తున్నారు డిఆర్డీ వాళ్ళు. అవునా కాదా? అక్కడ 15 మంది డిపిఎంలు పనిచేస్తారు, విలేజ్లో ఒక విఓఏ గారు పనిచేస్తారు. ఆ 15 సబ్జెక్టులు విలేజ్లో ఒక విఓఏ గారు పనిచేస్తారు. ఆ యొక్క సార్ చెప్పినట్టు, రాజ్కుమార్ గారు చెప్పినట్టు ఆ యొక్క విజ్ఞతని సిఐటి అనుబంధం మా సంఘం ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని పీడీ ఆఫీసుల ముందు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు డిఆర్డీఏ పీడీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించాం. కాకపోతే ఏంటంటే మా సమస్యలు ఎప్పటికీ కూడా తీవ్ర సమస్యల్లో మిగిలిపోయినాయి. ఆర్పీలకి రద్దు చేసిన మాదిరిగానే 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా లక్షల్లో మా వేతనాలు బకాయిలు ఉండిపోయినాయి. ఆ బకాయిలు వెంటనే చెల్లిస్తే విఓఏలు కొంచెం ఉపాధి హోరటగా ఉంటుంది, మా కుటుంబాలకు సహకారంగా ఉంటుంది. అదేవిధంగా మా సొంత ఫోనుల్లో మేము వర్కులు చేస్తున్నాము. మేము తక్కువ ఖరీదు ఫోనుల్లో మేము మాట్లాడుకుని కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి, అందులో యాప్లు సహకరించట్లేదు. కాకపోతే 15 రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్లోని. ఆ యొక్క యాప్లు సహకరించక పని చేయలేనటువంటి విఓఏలందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు 5G సిమ్లు, 5G ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడియి, ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు. కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు. శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు. మాకు రావాల్సిన ఇన్సెంటివ్ని రప్పించట్లేదు. దయచేసి అన్నింటి మీద కూడా పీడీ గారిని కలవడం కోసమని వచ్చాము. మా పీడీ గారు మా ఎడల కొంచెం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బోరుమని వర్షం వస్తున్నా కూడా మహిళల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే 2 గేట్లు ముయించేసి మహిళలందరినీ ఇప్పుడు ఒక వర్షంలో నుంచోబెట్టారు మా గౌరవ పీడీ గారు. కానీ ఆయన మేము శత్రువులం కాదు, మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేస్తే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా క్షేత్ర పాలకులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం చేసి నవనీత అలంకరణతో ఆకట్టుకున్నారు. సాయంత్రం వేళ ద్వాదశ నివేదనలు, నీరాజనం, మంత్రపుష్పములు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శించుకుని ఆయన కృపకు పాత్రులయ్యారు. अहोरात्रे पारस्वे नक्षत्राणि लोकम् अस्मिन् अव्याप्तम् इष्टं मनिषाः अहं मनिषाः कर्मं मनिषाः ॐ दक्षिणोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये ओम लीलामानशाग्रहाय नमः ओम श्रीकृष्णोत्सवाय नमः ओम यशोदावत्सलाय नमः ओम हरियाय नमः ओम चतुराय ओम चतुरात्मचक्र शंकरधामाय नमः ओम देवज्ञानाय नमः ओम श्रीसाय नमः ओम श्री अनंतगोपालप्रियाय नमः ओम श्री यमुनादि देवसंहारणे नमः ओम भगवत्प्रियाय नमः ओम दुर्गानाथजीविताहरे नमः ओम श्री ओम श्री शिखरासुरभयंजनाय नमः ओम श्री नंदवज्राचरणाय नमः ओम श्री सच्चिदानंदविग्रहाय नमः ओम नवनीताय नमः दीपांगाय नमः ओम श्री नवनीताकांगाय नमः ओम नवनीतावंगाय नमः ओम हराय नमः ओम नवनीताहराय हरिण्ये नमः ओम श्री मंचो కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎలక్ట్రికల్ డివిజనల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. జగ్గంపేట డివిజన్ జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని యానిమన్లు, యూనియన్లు, అసోసియేషన్లు మరియు సిబ్బంది ఈ నిరసనలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్యోగులు తెలిపారు. जिंदाबाद जिंदाबाद जेएसी जिंदाबाद 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 जेएसी जिंदाबाद 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 जेएसी जिंदाबाद विद्युत उद्योग ऐक्यता वर्धिल्लाలి विद्युत उद्योग ऐक्यता वर्धिल्लाలి विद्युत उद्योग ऐक्यता वर्धिल्लाలి विद्युत उद्योग ऐक्यता वर्धिल्लाలి विद्युत उद्योग जिंदाबाद जिंदाबाद जेएसी जिंदाबाद 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 जेएसी తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం బంగళిపేటకు చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటనపై విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రామసేన, బీజేపీ, జనసేన దళిత నాయకులతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తూ 10,000 రూపాయల నగదు మరియు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితురాలి కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. భారత్ మాతాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం గ్రామంలో బంగాళీపేటలో ఉన్నాను. చాలా దారుణమైన హేయకరమైన సంఘటన ఒకటి జరిగింది. నాకు తెలిసినటువంటి కామాకుల లక్ష్మీ ముత్యార్ గారు వీళ్ళిద్దరూ పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చారు. వీళ్ళ పిల్లలకు ముగ్గురికి చర్మ వ్యాధులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వైద్యం చేయించాను. అలాగే ప్రతి నెల వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి ఒక 20 కేజీల బియ్యం ప్రతి నెల పంపిస్తున్నాను. కంబాల శ్రీనివాసరావుగా రామసేన సంస్థను స్థాపించి మన దళిత నాయకుడైనటువంటి వర్షాల ప్రసాద్ గారు ఎంతోమంది దళిత కుటుంబాలకి నాకు తెలిసి ప్రతి పేట నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, దీనులకి, బాధితులకి నిత్యము సహాయం చేపిస్తూనే ఉన్నాడు. నాకు ఈ దుస్సంఘటన తెలిసిన తర్వాత వెంటనే స్పందించి వారికి వాళ్ళ పాపను కూడా కలిసే నేను. సో వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు. వీళ్ళని ప్రతి నెల ఆదుకుంటున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన సంఘటనకు కూడా నా వంతు భాగంగా ఏదో వేడినీళ్ళు చన్నీళ్ళుగా వాళ్ళ కష్టం మనం తీర్చలేంది. చాలా దారుణమైన కష్టం. రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ
అలాగే పోలీస్ వారు కూడా చాలా సహృదయంతో స్పందించి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ విషయానికి నేను నాగపవన్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే సిఈ గారు కిషోర్ గారు, అలాగే మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు చాలా బాగా ఆయన అన్ని విషయాలు కూడా స్పందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసును వేగవంతం చేసి తక్షణమే చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటూ, నా వంతు భాగంగా ఓ 10,000 రూపాయల ధన సహాయం, అలాగే 2-3 కేజీలు బియ్యం వాడికి తక్షణ సహాయం అందజేయడం జరుగుతుంది. నేను వీరి కుటుంబానికే కాదు, గోకవరం గ్రామమే కాదు, దళిత కుటుంబాలంటే నేను చాలా ప్రాధాన్యం. మనం ఫస్ట్ మనుషులు, తర్వాతే కులం మతం వచ్చినాయి. మనుషులుగా మన బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది. వారికి ఏ గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా మా వంతు బాధ్యతగా ముందు దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి రాజకీయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి మానవత్వంతో మేము అడుగులు ముందుకేస్తూ, మా నాన్నగారు గాజింగ్ నాన్నగారు మన అలాగే వీళ్ళందరూ వచ్చారు. మేము అందరం కలిసి ముందుకు అడుగులు ముందుకేస్తూ ఈ ప్రజాసేవ చేసుకుని మీకు తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. తాళ్లరేవు మండలం కోరంగిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం శ్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట సుబ్బారాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎంపీపీ రాయుడు సునీత, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద వంటి ప్రముఖులు హాజరయ్యారు. దివంగత కొప్పిశెట్టి లక్ష్మయ్య తనయుడు కొప్పిశెట్టి బాబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. లక్ష్మయ్య గత 24 సంవత్సరాలుగా సొసైటీ అధ్యక్షుడిగా విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. నూతన కమిటీ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసి వారి మనసు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీని కూటమి నాయకులు, రైతులు మరియు బాబీ అభిమానులు అభినందించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి చెప్పండి, ఫోటోలు వస్తారా కిందకి వస్తే చెప్తారు సార్. రండి సార్. అక్కడ అటు ఇటు స్టేజ్ కిందతే. ఇక్కడే అబ్బు గారు అబ్బాయి, ఎందుకంటే అబ్బు గారు ఈ సొసైటీని దినదినాభివృద్ధి చేసి 24 సంవత్సరాలు రైతులకు అండగా ఉండి బ్రహ్మాండంగా చేశారు. అదే పద్ధతి బాబీ దగ్గర ఉంది. బాబీ అయితే తప్పకుండా రైతులందరికీ అండగా ఉంటాడు, న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మీ అందరూ డిసైడ్ చేసి నాకు చెప్తే బాబీ గారికి మనం ఈ పదవి ఇచ్చాం. తప్పనిసరిగా బాబీ మీ అందరి మాటని ఏ విధంగా ఇచ్చారో ఆ గౌరవాన్ని నిలబెట్టి, మరి లక్ష్మయ్య గారు ఏ విధంగా చేశారో దానికంటే బాగా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తారని చెప్పి, మరి ఈ 5 గ్రామాల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ సహకార సంఘం రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి దీన్ని బలోపేతం చేశారు. మీ తాలూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు చిక్కాల రామచంద్రరావు రైతులకు ఎప్పుడు అండగా ఉండి, ఎప్పుడు క్రాప్ పోయినా ఈ జిల్లాలో ఎక్కడ వచ్చింది కాదు, ఒక తాలూరు కాన్స్టిట్యూన్సీకి ఆయన దగ్గరుండి ఆ ఇన్సూరెన్స్ అది కూడా రైతులందరికీ కూడా ఎప్పుడు ఇప్పించి నిరంతరం రైతుల గురించి కష్టపడి ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చేసుకుంటూ మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి స్థిరస్థాయిగా ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మా చిక్కాల రకంగా అడుగుతారు ఈ తాలూరు మనలో వచ్చినప్పటికీ. ఎందుకంటే అంతలాగా 20 ఈ క్వారంటైన్ నుంచి కూడా మనం ఈ ఎన్నికల ఈ సంవత్సర కాలంలో మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా సుమారుగా ఒక 50-60 లక్షల రూపాయలతో రోడ్లు, ట్రైన్లు వేసుకున్నాం. మళ్ళీ ఇంకో 1,50,00,000 ఆల్రెడీ శాంక్షన్కి ఇచ్చాం. తొందరలో ఏదైతే పెద్ద గ్రామం, ఇది కోరంగి గ్రామం అన్నది 10,000 దాటున్న పెద్ద గ్రామం. మరి ఈ గ్రామానికి అభివృద్ధి చేయవలసింది చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా మా రామలక్ష్మి గారు చెప్పినట్టుగా ఆ బ్రిడ్జి కూడా గతంలో 2014 ఎమ్మెల్యే అయినప్పుడు ఆ బ్రిడ్జి కూడా ప్రపోజల్ పెట్టాం. అప్పటికి పశువులంక బ్రిడ్జి పిల్లలు నామ దాటినప్పుడు పిల్లలు చనిపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జి ఇమీడియట్గా కట్టాలని చెప్తే అప్పుడు 36 కోట్లు శాంక్షన్ ఇవ్వడం,
ఆ బ్రిడ్జి పూర్తి చేసుకుని తప్పకుండా తర్వాత మీ బ్రిడ్జికి ట్రై చేస్తానని చెప్పాను. అప్పుడు ట్రై చేసాం. ఈ లోపల మా ప్రభుత్వం పోయింది, జరగలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి ఎంపీ గారు మేము కూడా మరి ప్రతిపాదనలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ కూడా పంపి, ఎందుకంటే అది ఈరోజు బ్రిడ్జి కట్టాలంటే సుమారు 15 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మాట తప్పకుండా బ్రహ్మాండంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయనటువంటి సంక్షేమాన్ని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారు. రైతులకు అవసరమైన యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీరాజు ఆరోపించారు. ఎంఆర్పీకి ధరలకే రైతులందరికీ అవసరమైన యూరియాను అందించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీరాజు మాట్లాడుతూ తక్షణ రైతులకు యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు కుక్కల పోతరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహించడం వల్ల ప్రస్తుతం యూరియా అందడం లేదని ఆరోపించారు. ధర్నాలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నక్క సత్యనారాయణ, డీసీసీ అధికార ప్రతినిధి గణేష్, పోలిశెట్టి శ్రీనివాస్, తల్లూరు రాజు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క పిలుపు మేరకు ఈరోజు ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతులు ఈరోజు యూరియా కోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా ఈరోజు యూరియాను రైతులకు సరిపడేటటువంటి యూరియాను తీసుకురావడంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే రైతులకు సక్రమంగా మీరు యూరియా అందించలేనటువంటి సమయంలో వచ్చినటువంటి యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా బయటకు పోయినటువంటి సందర్భంలో రైతాంగం ఈరోజు 3 రెట్లు అధిక ధర చెల్లించి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటటువంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు యూరియా ఎంత అవసరం అనేటటువంటి తెలుసున్నప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు యూరియా ఈ విధమైన కొరత ఏర్పడడానికి ముందుగానే గడిచిన 5 సంవత్సరాల క్రితమే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రి రీటైల్ డీలర్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నది. ఇది కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే. ఈ విధానం ఏంటంటే ఇప్పుడు కూడా యూరియా ఫ్రీ మార్కెట్లో ఇవ్వడం జరుగుతులేదు. 5 సంవత్సరాలు ఈ మన రాష్ట్రంలోని రీటైల్ డీలర్స్, అగ్రి డీలర్స్ అందరూ కూడా ఎన్నో నష్టాలను భరించి ఈ పిండి యూరియా అమ్మడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలగజేసుకోవడం జరగలేదు. ఏంటంటే ఇందులో మన గవర్నమెంట్ ఇదివరకు 30% మార్కెట్ సొసైటీలు, ఆర్బీకేల ద్వారానే 70% రీటైల్ వర్తకులకి సరఫరా చేసేవారు. దాన్ని ఈ గవర్నమెంట్ 30% రీటైల్ డీలర్లకి 70% సొసైటీస్, ఆర్బీకేల ద్వారా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది. కానీ ఇందులో మొదలు ఏంటంటే సొసైటీలకి, ఆర్బీకేలకి అవే ఫ్రైట్ ఛార్జెస్ బస్తాకి 30-40 అవుతుంది, అది గవర్నమెంట్ ద్వారా వస్తుంది. అదే డీలర్స్కి సప్లై చేస్తే కంపెనీలు ఈ 30-40 రూపాయలు కూడా డీలర్ సప్లై చేయవలసి వస్తుంది. ఆ విధంగానే కూడా యాక్చువల్గా గవర్నమెంట్ రేటు ప్రకారం 250 రూపాయలు యూరియా బత్తా సొసైటీల్లోని, ఆర్బీకేల్లోనే అమ్మడానికి వీలుంది. కానీ అదే ఈ రీటైల్ డీలర్ కొత్తలకి 300 సుమారు అవుతున్నది. అయినను ఈ 5 సంవత్సరాలు బట్టి నష్టాన్ని భరించే డీలర్స్ అందరూ కూడా 267-70కి అమ్మడం జరిగింది. ఇకపోతే వీరికి అంతటికీ కారణం కంపెనీలు, పెద్ద ఈ కంపెనీలు, హోల్సేల్ డీలర్సే రకరకాల లింకులు పెట్టి యూరియాను రీటైలర్స్కి సరిగా సప్లై చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. నిజంగా సప్లై రీటైల్ డీలర్స్ కానీ ఎఫ్ఓఏలు అయ్యి ఇచ్చిండి అదే రేటుకి మార్కెట్కి సొసైటీలకి నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చిన విధంగానే రీటైల్ డీలర్స్ అందరికీ ఫ్రీగా యూరియా ఇచ్చుంటే ఈ పరిస్థితి రాదు. మేరకు డీసీసీ ఆదేశాల మేరకు
మా సర్పంచ్ ఆదేశాల మేరకు DCC ప్రెసిడెంట్ మాధవపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు అలాగే కిసాన్ సెల్ చైర్మన్ అలాగే మా నాయకులు పెద్దలు అందరూ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే నా పేరు కుక్కల పోతుల యాదవ్, PCC మెంబర్. నేను రైతుని. రైతు పడే కష్టాలు నాకు తెలుసు. ఈరోజు గవర్నమెంట్ రేట్ 300 ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 400 నుంచి 500 నుంచి 600 నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన ధరలకు అమ్మడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ మీరు ఈ రైతులు పట్టించుకోండి. ఫస్ట్ ఈ రైతులు యూరియా కానీ అనేక మందులు ఒక రకంగా చెప్పాలంటే గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు రైతులకి. యూరియా సప్లై చేయట్లేదు. అదేవిధంగా మా బస్తా రైస్ బియ్యం అమ్ముకోవడానికి ధాన్యం అమ్ముకోవడానికి 1600 1500 ఇస్తున్నారు. అదే బియ్యం ఇక్కడ మార్కెట్లో దళారులు 5 కేజీలు 1500 1600 అమ్ముతున్నారు. మా ఆవేదన వినండి. మీకు ఇదే చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి దయచేసి రైతులందరూ ఆంధ్రప్రదేశ్లో రైతులందరూ కూడా బాధలు కాదు, భారతదేశం రైతులందరూ కూడా బాధలయ్యి. పంజాబ్ కానీ అదే రాజస్థాన్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అనేక బాధలు మాకు ఉన్నాయి. ధరలు మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి అదే విధంగా యూరియా కూడా సప్లై చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే 10 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా చెల్లించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సామమూర్తి నగర్లో బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందిన మహిళా కుటుంబానికి తక్షణం పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికుల మృతుల పట్ల నిర్లక్ష్యం, మొండి వైఖరి విడనాడి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులను ప్రాణాలకు భరోసా కల్పించి వారిని ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఉంది. ఈ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు జరిగేవి. గత ప్రభుత్వంలో సంక్షేమ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేసింది. కనీసం ఈ ప్రభుత్వంలోన ఈ సంక్షేమ బోర్డును అమలు చేయాలని కార్మిక సంఘాలుగా ఎన్నోసార్లు మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది ఏంటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు జరిగితే, భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలు జరిగితే ఆ సంక్షేమ బోర్డు ద్వారా వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము చేతులెత్తి దండం చేస్తా ఉన్నాం. ఆ సంక్షేమ బోర్డుని పూర్తి స్థాయిలో అమలు జరపండి. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అలాగే తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయల యాక్సిడెంట్ క్లెయిమ్లు వచ్చేది. అలాగే ఈ రాష్ట్రంలో 5 లక్షలు వచ్చేది. అందుకనే మేము చెప్తా ఉన్నాం, అలా కార్మిక శాఖ మంత్రి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు అమలు చేసి యథావిధిగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ కాకినాడలో ఒక మహిళ ఉదయమే మధ్యాహ్నం 2:30 నుంచి కింద పడిపోవడం జరిగింది. నిజంగా ఈ మహిళకి సంక్షేమ బోర్డు ద్వారా ఆ యొక్క పథకాలు అందాలి, కానీ సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు స్పందించండి, వారి కుటుంబాన్ని ఆదుకోండి. ఆ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ పేరు తోకల ప్రసాద్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రణభేరిని ప్రారంభించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు జి సత్యనారాయణమూర్తి తునిలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించగా ఇది అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మీదుగా కాకినాడలోని యూటీఎఫ్ హోమ్ కు చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే తాము అధికారంలోకి వచ్చామని, ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఏడాదిన్నర పాలనలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ప్రభుత్వం సుమారు 20,000 కోట్లు బకాయి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ యాత్రలో ఉపాధ్యాయులు తెలిపిన సమస్యలను డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, శాసన మండలిలో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. విడుదల చేయాలి, బకాయిలు చెల్లించాలి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏమొచ్చినా, వరద వచ్చినా సరే చివరికి ఏలేసి వరకు వెళ్ళి తీరాల్సింది. ఈ రోజు మాత్రం సయ్యలు పాటించండి, చివరికి వెళ్దాం. మన కాకినాడ జిల్లా సత్తా చూపిద్దాం. కాకినాడ జిల్లా నుంచి అయినా సరే మన వాళ్ళు వర్షానికి వెరవకుండా
ఇలాగే తూరంగి పంచాయతీలోని డ్రైవర్స్ కాలనీ వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఖాళీ బిందెలు, మురికి నీరు నింపిన సీసాలతో వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి మాట్లాడుతూ తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా మురికి నీరు వస్తుందని, దీనివల్ల ప్రజలు డయేరియా వంటి రోగాల బారిన పడే అవకాశం ఉందని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఆమె డిమాండ్ చేశారు. మేము డైవర్స్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. చుట్టుపక్కల 2-3 ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చి నీళ్ళు ఒక రోజు మంచి కంప్లైంట్ ఇచ్చిన రోజు మట్టికి 2 రోజులు శుభ్రమైన నీళ్ళు వదులుతున్నారండి. తర్వాత అదే విధిగా మురికి నీళ్ళు వదులుతున్నారు. ఈ వాటర్ తోటి వంటలే చేసుకుంటారా లేకపోతే మనుషులే తాగుతారు అనుకుంటున్నారో చూడండి. ఇలాంటి వాటర్ని మనుషులు ఎవరైనా తాగుతారండి, అధికారులు తెలియట్లేదండి ఇలాంటి వాటర్ ఇవ్వకూడదని చెప్పి. అయితే ఈ రోజు మేము సచివాలయానికి వచ్చామండి. లెటర్ ఇచ్చి ఎలాగైనా ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ వాటర్ కాకుండా మంచినీళ్ళు ఇచ్చేలా చేసే వరకు మేము పోరాడతామని మహిళా సంఘం తరఫున మాట్లాడుతున్నాం. డ్రైవర్స్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు భవాని. ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు, 2 పూట్ల వాటర్ ఇవ్వట్లేదు. ఇలాంటి మురికి నీరు ఇస్తే పిల్లలకి తాగి జ్వరాలు అవి వస్తున్నాయి. మేము బయట నుంచి వాటర్ తెచ్చుకొని టిన్నులతో తాగుతున్నాం తప్ప ఈ నీరు అసలు తాగడానికి పనికిరాదండి. ఒక పూట ఇస్తున్నారు నీరు, అది 2-3 బిందెలు తప్ప ఎక్కువ ఇవ్వట్లేదు. అవన్నీ మురికి నీళ్ళే, అసలు రోజు కూడా వాటర్ ఇవ్వట్లేదు. ఈ సమస్యను మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. మా మహిళా మండలి తరఫున మీరు ఈ వాటర్ కొంచెం ప్యూరిఫై చేసి 2 పూట్ల మాకు సరిపోయేలాగా వాటర్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు తూరంగి డ్రైవర్స్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ 4, 5 వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రజలు మంచినీళ్లు పరిశుభ్రత లేదని, అదేవిధంగా రోజుకు 2 సార్లు మంచినీళ్లు వదలాలని చెప్పి ఈరోజు 4, 5 సచివాలయాల దగ్గర ఐద్వా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా తరచూ వీళ్ళు పంచాయతీ వాళ్ళు పైపుల రిపేర్ పేరుతో 2 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వర్షాకాలంలో కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగడం విచారకరం. కాబట్టి అధికారులు తక్షణం కలగజేసుకుని పరిశుభ్రమైన మంచినీళ్ళని రోజు 2 సార్లు ఇవ్వాల్సిందిగా స్థానిక ప్రజలు మహిళా సంఘం వారు కోరుతా ఉన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీ కాలం ముగిసి 3 ఏళ్లు కావస్తున్న స్పెషల్ ఆఫీసర్ పాలనలో అఖిలపక్ష సమావేశం నిర్వహించకపోవడం వల్ల కార్పొరేషన్ పాలన పూర్తిగా దిగజారిందని పూర్వ పాలక మండలి సభ్యుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్, సిటీ మరియు రూరల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, శాసనమండలి సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల నగరపాలక సంస్థ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, విధి దీపాల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి మెరుగుదల లేదని విమర్శించారు. గత 10 ఏళ్ల స్మార్ట్ సిటీ ప్రణాళిక పూర్తిగా విఫలమైందని, విజిలెన్స్, ఏసీబీ తనిఖీలు లేకపోవడం వల్ల కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపించారు. స్మార్ట్ సిటీకి రావాల్సిన 182 కోట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు, 70 కోట్లు ఇతర శాఖల పన్నులకు వాడుకున్న 200 కోట్ల నిధులు రాకపోవడం వల్ల నగర అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. అలాగే మురుగునీటి పారుదలకు ప్రాధాన్యత ఇచ్చి ఆక్రమణలను తొలగించి కొత్త కల్వర్ట్లు, అవుట్లెట్ల నిర్మాణం చేపట్టాలని రమణరాజు విజ్ఞప్తి చేశారు.
నేటికి కాకినాడ నగరపాలక సంస్థ పాలక వర్గం పదవీ కాలం పూర్తయిపోయి 3 ఏళ్ల కాలం అవుతుంది. ఈ 3 ఏళ్ల కాలంగా కాకినాడ నగరపాలక సంస్థని పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశారు. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం విధ్వంసం చెబుతుంది కానీ మరి గడచిన ఈ ఏడాది పైకాలంగా కూడా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.